సీరియస్ అలిగేషన్ ఇంత ముందే చేశారు మీరు. ఇసుక అంటే ఇసుక ఎస్ దందా చేస్తుంది సీతక్క ఎస్ అని. ఏంటి ఆ వ్యాఖ్యల వెనకాల ఉద్దేశ్యం ఏంటి? అసలు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అన్న ప్రూఫ్స్ ఖచ్చితంగా అంటే ప్రూఫ్స్ అనే కంటే కూడా వాళ్ళ సొంత పిఏ ఇరుక్కున్నాడు. ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఇది 3 నెలల 4 నెలల క్రితం జరిగింది. ప్రశాంత్ ఎవరో ఒక రెడ్డి సంథింగ్. ఆయన సొంత పిఏ ఇరుక్కుంటే ఆ సొంత పిఏనే ఖమ్మంలో లారీలు ఈ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్న లారీల్లో ఇసుక దందా పట్టుకుంటే ఈమె పిఏనే ఫోన్ చేసి అక్కడ ఎస్ఐకి సిఐకి వాళ్ళకి చెప్పిందంట అది మనోళ్ళే మీరు విడిపియండి అని. మరి నువ్వు ఏం చర్య తీసుకున్నావు నీ పిఏ మీద? నిజంగా చెయ్యకుంటే నువ్వు చర్య తీసుకుంటుంటివి కదా. మరి ఆయన మీద చర్య తీసుకున్నారా? ఆ పిఏ మీద చర్య తీసుకున్నారా? మీకు వివరాలు కావాలంటే క్లియర్గా నేను ఇస్తాను, అవి పిఏ పేరుతో సహా ఉంటాయి. మరి ఆ పిఏ మీద ఎందుకు తీసుకోలేదు? మరి ఆ పిఏ మీద తీసుకోవాలి కదా. మరి నీ పిఏ అని నీకే తెలుసు. నువ్వు ఫోటోలు దిగినావు, నీవు భుజాల మీద చేసుకొని ఫోటో దిగినావు, మీరు పక్కన నిలబెట్టుకొని నీ ఛాంబర్లో దిగినావు. మరి మీ పిఏ అని కూడా అందరికీ తెలుసు. మరి మీ పిఏ ఫోన్లు చేసి చెప్పినప్పుడు మీకు సంబంధం లేకుండా జరుగుతాయా? మరి మీ పిఏని ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ పిఏ మీద ఖచ్చితంగా అలిగేషన్స్ వస్తాయి కదన్నా. మరి నువ్వు మీ పిఏ మీద చర్య తీసుకొని ఆయన మీద చేసింటే మేము కూడా నమ్ముతాం. అంటే సీతక్క దేవతరా, ఆమెకు సంబంధం లేదు రాబాయ్ అని చెప్పి మేము కూడా నమ్ముతుంటే నువ్వు చర్యలు తీసుకోలేదు, దాని మీద కౌంటర్ ఇవ్వలేదు. మీరు నీ పిఏ మీద చర్య తీసుకున్నప్పుడు మేము ఖచ్చితంగా అదే నమ్మాల్సి వస్తుంది. చేసినావనే నమ్మాల్సి వస్తుంది. చేసలేవు అంటే నువ్వు చర్య తీసుకొని అతనితోనే ఎందుకు ఫోన్ చేసినావు, ఎవరు ఫోన్ చేయమని చెప్పినా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తుంటేవి నీ పిఏతోన. నువ్వు చెప్పించలేవంటే దాని వెనకాల ఉన్నది ఏంది? నువ్వు చేస్తున్నావు అనే కదా మేము అనుకోవాల్సి వస్తుంది. మేము ఒక ప్రతి విమర్శ చేసినప్పుడు దాన్ని నువ్వు క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీది. ప్రతిపక్షంగా మేము చేసినప్పుడు నువ్వు క్లారిఫై చేసుకోవాలి. నేను చేసలేదు, నాకు సంబంధం లేదు, నా పిఏతో కూడా నాకు సంబంధం లేదు, తను చేసుకున్నాడని నువ్వు చెప్పలే. ఓకే. సో మేము ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది, తను చేసినట్లు నమ్మాల్సి వస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగా? అంటే ఆ స్థాయికి ఎదిగిన మహిళను విమర్శిస్తే మేము కూడా ఆ స్థాయికి చేయొచ్చానా లేదంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి? అన్న మేము ఎవరి మీద కావాలని విమర్శలు చెయ్యం. ఒక ఇష్యూ బయటకు వచ్చినా ప్రశ్నించాల్సిన బాధ్యత మాది ఉంటుంది. మేము కూడా ప్రశ్నించకుండా పోతే మరి ఆ ఇష్యూ తెరమరుగైపోతుంది కదా. ఆ మహిళ సీతక్క గారనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా మేము ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళం. సీతక్క గారు ఉన్నారు కాబట్టి సీతక్క గారిని ప్రశ్నించినాం. లేకుంటే ఇంకో ఎమ్మెల్యే ఉంటే ఇంకో ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఉంటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం. అక్కడ సీతక్క అని కాదు మాది టార్గెట్. ఆమె పిఏ దొరికిండు కాబట్టి, ఆమె సీతక్క పిఏ కావడం వల్ల మేము ఆమెను ప్రశ్నించాల్సి వచ్చింది కాబట్టి, అంతేగాని ఆమె ఏదో మేము కించపరిచాలి, టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. ఆధారాలతో సహా తన పిఏ దొరికిండు. ఆ పిఏను సీతక్క పేరు బయటకు వచ్చింది, మేము అంతే ప్రశ్నించినాం. అంటే సీతక్క కాదు మా టార్గెట్. కాంగ్రెస్ లో ఉన్న ఒక మంత్రి పిఏ చేసిండు, అది సీతక్క కావడం ఆమె దురదృష్టం, అది బయటపడడం ఆమె దురదృష్టం. మేము సీతక్కని టార్గెట్ చేయాలని మాకు ఉద్దేశం ఎలాంటిది లేదు. ఇట్లా బయటపడ్డాయి కాబట్టి అంతే. అది ఎవరైనా మేము ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళం. మాకేం కాంగ్రెస్ మంత్రుల మీద ఒక మంత్రి మీద సాఫ్ట్గా అన్నారు, సీతక్క మీద మాకేదో హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయని అదేం లేదు. ఎవరు దొరికితే వాళ్ళని మేము ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మాకు ప్రజలు ఇచ్చిండ్రు. 38 ఓట్లతోనో మాకు మొన్న ఇచ్చిండ్రు, జస్ట్ 1.8తోనో పోయినాం. మిగతా వాళ్ళందరూ మమ్మల్ని ప్రశ్నించమనే కదా మాకు బాధ్యత ఇచ్చింది. అన్ని సీట్లు ఇచ్చిండ్రు, 39 సీట్లు ఇచ్చిండ్రు, 38 సీట్లు. సో ప్రశ్నించే బాధ్యత మాది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం అంతే. ఎవరి టార్గెట్ కాదు. ఎవరు దొరికినా మేము మనం ప్రశ్నిస్తాం. ఎవరు బయటపడ్డా, ఎవరు అవినీతి